రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంతో భూములకు భరోసా లభిస్తుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రాల్లో భూభారతి నూతన చట్టంపై రైతులకు ఆదివారం అవగాహన కల్పించారు. ఈ సదస్సులో కలెక్టర్ పాల్గొని భూభారతి చట్టంపై అందులోని అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ రైతులకు అవగాహన కల్పించారు. భూభారతి చట్టం 2025పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, నూతన చట్టంలో భూ సమస్యలను వెసులుబాటు పొందుపరచడం జరిగిందని, భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలను స్థానిక రెవెన్యూ, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ సత్వరమే పరిష్కరించే అవకాశం ఉన్నందున ఈ చట్టంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, ఆర్డీఓ మైపాల్ రెడ్డి, తహసీల్దార్, ఇతర జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ధరణి పోర్టల్ ద్వారా ఏవైతే మనం భూ రికార్డులలో మార్పులు చేర్పులు చేస్తూ ఉండేనో మరి దానికి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ భూభారతి చట్టానికి ఏంటి డిఫరెన్స్ అనేది ప్రతి ఒక్క మండలంలో కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి అక్కడ వచ్చిన ప్రజలకు, రైతులకు వాళ్ళందరూ కూడా చెప్పాలి. తద్వారా అక్కడ వచ్చిన ఎవరైతే హాజరైనారో ఆ రైతులంతా కూడా వాళ్ళ ఊర్లకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే ఇంతకుముందు వచ్చిన చట్టం ద్వారా బాధితులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నష్టపోయి ఉన్నారో, పట్టాలు రాకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా వివరించి చెప్పినట్టయితే మళ్ళీ ఏవైతే మనం రెవెన్యూ సదస్సులు అనేసి ప్లాన్ చేస్తూ ఉన్నామో వాళ్ళ ఊరికే వచ్చినప్పుడు కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కూడా, వాళ్ళ సమస్యలు పరిష్కారం అవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనేసి ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో కూడా మనకి ఆనరబుల్ సీఎం గారు ఈ అవగాహన సదస్సులు అనేది కూడా పెట్టుమని చెప్పడం జరిగింది. అప్పుడు తీసేయడం జరిగింది. సో ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్కి అంటే ఒక రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ లాగా ఫీల్డ్ లెవెల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తీసేయడం, అదేవిధంగా చట్టంలో కూడా ఏ విధమైన ఎంక్వైరీలు చేయొద్దని చెప్పడం వల్ల సో ఎవరు వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే రికార్డులో వాళ్ళ పేరు ఉన్నట్టయితే వాళ్ళ పేరు నుంచి వేరే వాళ్ళ పేరు మీదకి మ్యూటేషన్లు, సబ్స్టేషన్లు ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. సో దీని ద్వారా చాలా లిటిగేషన్లు, చాలామంది కూడా నష్టపోవడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా మా ప్రజావాణిలో మా కలెక్టరేట్ చుట్టూ వచ్చి తిరిగి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు కూడా సో కొత్త పాత చట్టం ప్రకారంగా మేము ఏం చేయడానికి కూడా లేదు, మీరు దయచేసి సివిల్ కోర్టుకి పోండి అనేది కూడా వాళ్ళందరూ కూడా కోర్టుకి పోమని కూడా మేము రాసిస్తూ ఉంటాం. కానివ్వండి, సంబంధిత ఆర్డీఓ దగ్గర కానివ్వండి, వాళ్ళు అప్పీల్ చేసుకున్నట్టయితే వాళ్ళందరినీ కూడా సమస్య పరిష్కరించడానికి కూడా ఈ భూభారతి చట్టం అనేది మనకి ఇది భూభారతి చట్టం అనేది కూడా హక్కు అనేది కల్పిస్తూ ఉంది. సో అది ఏ విధంగా జరుగుతుందంటే ఇందాక ఆనరబుల్ సీఎం గారు చెప్పినట్టు మే 1 నుంచి మన జిల్లాలో ఒక మండలాన్ని పైలట్ మండలంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఆ మండలంలో వచ్చిన అనుభవాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అంత ఫీడ్బ్యాక్ తీసుకొని 2nd జూన్ నుంచి అంటే తెలంగాణ ఏర్పడిన 2nd జూన్ నుంచి ప్రతి ఒక్క మండలంలో అంటే మన జిల్లాలో ఉన్న అన్ని మండలాలలో కూడా ఈ రెవెన్యూ సదస్సులు అనేది కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా మన కౌడిపల్లి మండలంలో కూడా 2nd జూన్ నుంచి ప్రతి విలేజ్కి సో ఇంతకుముందు లాగా తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, లేకపోతే కలెక్టరేట్ చుట్టూ ప్రజలు తిరిగే రోజులు ఇంతకుముందు రావద్దు అనేసి ఒక మంచి ఉద్దేశంతో ఈ భూభారతి చట్టంలో ప్రకారం దాని ప్రకారం చర్యలు తీసుకోవడానికి అనేసి 2nd జూన్ నుంచి మీ ఊరికే తహసీల్దార్ వాళ్ళ బృందం మొత్తం కూడా అదే ఊరికి వచ్చి, అదే రెవెన్యూ విలేజ్కి వచ్చి పొద్దు నుంచి సాయంత్రం వరకు అక్కడనే కూర్చొని రైతుల దగ్గర నుంచి ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవ యనుమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన రెవెన్యూ మంత్రి గారు మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నగారికి, మరి 18 రాష్ట్రాల్లో రెవెన్యూ వ్యవస్థలను పరిశీలించి ఏ రాష్ట్రంలోని ఏ చట్టము సరళంగా ఉంది, అది మన తెలంగాణలో ఇప్పుడు అమలులో ఉన్న ఈ ఏవైతే రెవెన్యూ చట్టాలు ప్రజలకు కంటకంగా ఉన్న ఏ చట్టాన్ని దాన్ని నుండి రక్షించుకోవాలి మన హక్కులను అంటే ఏ చట్టాన్ని ఇందులో పొందుపరిస్తే బాగుంటుంది అనే విధంగా మరి 18 రాష్ట్రాల యొక్క రెవెన్యూ వ్యవస్థలను పరిశీలించడం వల్లనే మనకు ఇంత టైం పట్టింది. చేతిలో పెట్టినంత సులభంగా ప్రతి ఒక్కరికి అర్థమైందని నేను అనుకుంటున్నా. ఈరోజు వారు చెప్పిన విషయాలన్నీ కూడా అంటే ఈ చట్టాన్ని కూడా మరి అంత సులభతరంగా అందరూ ఆకలింపు చేసుకొని తమ హక్కులను తెలుసుకొని మరి ఆ చట్టం ద్వారా అందరూ మరి ఉపయోగం పొందాలనే విధంగా మరి ఆ చట్టాన్ని అంత సరళంగా రూపొందించిన మరి పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు ఎక్కువగా సన్న చిన్నకారు రైతులకు సంబంధించిన భూములకు సంబంధించి ఎక్కువగా సమస్యలు మరి ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆ సమస్యలన్నిటికీ సర్వరోగ
భూభారతి చట్టాన్ని తీసుకువచ్చి మరి దాదాపు 1,30,00,000 మంది వ్యవసాయదారుల యొక్క భూ హక్కులను అదేవిధంగా రికార్డులకు సంబంధించిన సమస్యలకి అన్నింటికీ ప్రతి ఒక్క సమస్యకి ఇందులో పరిష్కారం చూపించడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.